ఒక పెద్దాయన వాళ్ళ మిస్సెస్కు గ్యాస్ట్రోపెరిసిస్ అంటే స్టమక్ డిజార్డర్. అన్నం సంచి మనం తిన్నప్పుడు ఫుడ్ తిన్నా కొద్దీ అన్నం సంచి వ్యాకోచిస్తుంది ఇంత పెద్దగా. దానికి ఆ యొక్క స్టమక్ యొక్క మజిల్స్ యొక్క డిసీజ్ వల్ల ఆమె ఏం తింటుంది వెంటనే వామిటింగ్. ఒక్క 5 నిమిషాలు కూడా ఉండదు, నోట్లో నీళ్ళు పడంగానే వెంటనే వామిటింగ్. ఎందుకంటే ఆ స్టమక్ గోడలు కంట్రాక్ట్ అయిపోతున్నాయి. అది ఎందుకోసం వస్తుంది? కాజ్ ఆఫ్ ది డిసీజ్ ఏంది? ఎక్కువ కాలము అలోపతి మందులు వాడడం వల్ల, కెమికల్స్ రసాయనాలు ఎక్కువ మింగడం వల్ల, కెమికల్ ఫుడ్ తినడం వల్ల, నిల్వ ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల, ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారాల పండి తినడం వల్ల ఈ యొక్క గ్యాస్ట్రిక్ స్టమక్ అంతా కూడా చెడిపోతుంది. దానికి గ్యాస్ట్రోపెరిసిస్ అనే వ్యాధి వస్తుంది. దానికి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో 33 రోజులు అడ్మిట్ చేసి 30 లక్షలు, రోజుకు ₹1,00,000 ఐసీలో పెడితే 30 లక్షలు ఖర్చు పెట్టినా వ్యాధి తగ్గలేదు. వాళ్ళ సొంత బంధువు బావ వద్దు, ఈ హోమియోపతిలో మంచి డాక్టర్ అడిగి పోయి కలువు, ఇది ఎన్ని లక్షలు పెట్టినా లాభం లేదని చెప్తే అప్పుడు ఆయన డిశ్చార్జ్ చేసుకొని ముక్కులో పైపు పెట్టి ఫుడ్ ఫుడ్ వస్తువులు, జ్యూసు, పాలు. అలాంటి మనిషికి మనం మెడిసిన్ తీసుకుపోగానే 24 అవర్స్లో మార్పు, 2 డేస్లో ఫుడ్ తినేటట్టు అయింది, వారం వరకలా మంచిగా అయింది, 15 డేస్లో ఫుడ్ పైప్ తీపిచ్చేసుకున్నాను. అది ఎంతవరకు నిజం అనేది వాళ్ళ హస్బెండ్ చెప్తాడు, ఆయన బాధలు ఎన్ని కష్టాలు పడ్డాడు చెప్తాడు, వినండి. అదేవిధంగా ఇంకా మిగతా కేసులు కూడా చాలా ఉన్నాయి. ఇవాళ బ్రెయిన్లో హెమరేజ్ వల్ల, బ్లడ్ ప్రెషర్ వల్ల, షుగర్ వల్ల బ్రెయిన్ హెమరేజ్ అయిపోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బ్లడ్ క్లాట్ అయితే కూడా పెరాలసిస్, కాలు చేతులు పడిపోయిన వాళ్ళకు కూడా హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంట్. 5 ఏళ్ళ నుంచి ఇంట్లోకి లేవకుండా బెడ్ రీడ్ అయిన వాళ్ళకు మన వీడియోలు చూసిన తర్వాత మన దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళకు మెడిసిన్స్ ఇస్తే వితిన్ డేస్లో మార్పులు వస్తున్నాయి. కాలు చేయి పడిపోయిన వాళ్ళు కూడా మంచిగా అవుతున్నారు. ముఖ్యంగా ఈ హెడ్ ఇంజరీ, యాక్సిడెంట్స్ వల్ల ఇంజురీ అయినా, వెన్నుపూసకు ఇంజురీ అయినా హోమియోపతిలో వితౌట్ ఆపరేషన్ సక్సెస్ కేసులు చాలా ఉన్నాయి.